రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు కాలేజీలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కన్వీనర్ కోటా కింద బీటెక్ సీట్ల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకునే గడువు 2 రోజుల క్రింద ముగిసింది. జూలై 10 వరకు 97,309 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకున్నారు. 33,922 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఫేజ్లో భాగంగా జూలై 19న ఇంజనీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. జూలై 19 నుంచి 26 వరకు సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నారు అధికారులు. జూలై 26 నుంచి ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. జూలై 27న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. జూలై 27, 28న వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. జూలై 31న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుందని గతంలోనే ప్రకటించారు. అదేవిధంగా సీట్లు పొందిన విద్యార్థులు జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నారు. మూడో విడత కౌన్సిలింగ్ ఆగస్టు 8 నుంచి ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఆగస్టు 9న సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆగస్టు 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు, 13న మూడో విడత సీట్ల కేటాయింపుతో పాటు అదే రోజు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఎబ్సెట్ 3 విడతల కౌన్సిలింగ్ ముగుస్తుందన్నారు అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ సీట్ల విషయంలో అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 173 ఇంజనీరింగ్ కాలేజీల్లో 98,296 సీట్లున్నట్లు తెలిపారు. వీటిలో కన్వీనర్ కోటా కింద 70,307 సీట్లు ఉండగా మేనేజ్మెంట్ కోటా కింద 27,989 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం భర్తీ చేసే ఇంజనీరింగ్ సీట్ల వివరాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన తెలిపారు. ఈ ఏడాది బీటెక్ సీట్లలో సగానికి పైగా సీట్లు సిఎస్ఈ అనుబంధ బ్రాంచీలోనే ఉన్నాయి. కన్వీనర్ కోటాలోని మొత్తం సీట్లలో దాదాపు 41,968 సీట్లు సిఎస్ఈ అనుబంధ బ్రాంచీలలో ఉన్నాయి. సిఎస్ఈ కోర్సుల్లో సీట్లు గణనీయంగా పెరగడంతో మిగతా బ్రాంచీల్లో సీట్లు తగ్గిపోతున్నాయి. యూనివర్సిటీలు, యూనివర్సిటీ కాన్స్టిట్యూయెంట్ కాలేజీలు 21 ఉన్నాయి. ఇందులో 7,153 సీట్లు ఉండగా కన్వీనర్ కోటాలో 6,603 సీట్లు ఉన్నాయి. 152 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో 91,143 సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోట కింద 63,704 సీట్లు ఉన్నాయి. సివిల్, మెకానికల్, ట్రిపుల్ వంటి కోర్ బ్రాంచీల్లో సీట్లను తగ్గించి సిఎస్ఈలో సీట్లను పెంచాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే సిఎస్ఈ సీట్లు మాత్రమే పెంచితే సాంప్రదాయ కోర్సులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వర్సిటీల అధికారులు సిఎస్ఈ సీట్ల పెంపునకు అనుమతులు ఇవ్వడం లేదు. ఎబ్సెట్ కౌన్సిలింగ్ పూర్తి కాకముందే మేనేజ్మెంట్ కోటా సీట్లను సిటీలో కొన్ని కాలేజీలు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపణలున్నాయి. అలాంటి కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నాయకులు.